బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది. ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ మోదీని ఆహ్వానించారు. జూలై 4న ఈ అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు 5 రోజుల పాటు కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఆయన సొంత సిటీ మషాద్లో ఖమేనీ అంత్యక్రియలు జరపబోతున్నారు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఖమేనీ మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. ఇరాన్కు 36 ఏళ్ల పాటు సుప్రీం లీడర్గా ఖమేనీ ఉన్నారు. ఇస్లామిక్ చట్టం ప్రకారం మరణించిన వ్యక్తికి వీలైనంత త్వరగా, వీలైతే చనిపోయిన రోజే ఖననం చేయాలి. అయితే యుద్ధం లాంటి సమయాల్లో మినహాయింపులు ఉంటాయి. అంత్యక్రియలకు దాదాపుగా 2 కోట్ల మంది హాజరవుతారంటూ సమాచారం. ఈ అంత్యక్రియలకు పాక్ ప్రధానితో పాటు పలువురు ప్రపంచాధినేతలు కూడా హాజరవబోతున్నారు అంటూ తెలుస్తోంది. సో ఇరాన్ ప్రపంచాధినేతలందరినీ ఇరాన్కి ఇన్వైట్ చేస్తుంది. అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఇన్వైట్ చేస్తున్నారు. అయితే మరి మోదీ వెళ్ళబోతున్నారా అనేదే చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇరాన్తో ఎప్పుడూ కూడా మనం విభేదించలేదు. ఇరాన్లో చాలా తీవ్రమైనటువంటి నష్టం, అక్కడ చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయినా ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ప్రపంచం అంతా గగ్గోలు పెట్టింది, దుమ్మెత్తిపోసింది. ఇంతమంది చిన్న పిల్లలు, స్కూల్ పిల్లల ప్రాణాలు 100 మందికి పైగా, 140 మందికి పైగా కోల్పోతే కనీసం ఒక్క మాట కూడా భారత్ మాట్లాడలేదు ఆ సమయంలో. అలాగే ఇరాన్ చాలా సందర్భాల్లో అభ్యర్థించింది నైతికమైన బలం మాకు కావాలి అని, కానీ భారత్ ఏనాడు స్పందించలేదు. పైగా ఇజ్రాయెల్తో చాలా మనం క్లోజ్గా ఉంటూ వస్తున్నాం. మరోవైపు అమెరికాతో చాలా మంచి బంధాన్ని మెయింటైన్ చేయడానికి ఇండియా ప్రయత్నిస్తుంది. ఈవెన్ దో అమెరికా ఈజ్ నాట్ ట్రయింగ్ ఇన్ ఎనీ వే, జస్ట్ కేవలం అందితే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకున్న చందంగా ట్రంప్ ప్రయత్నిస్తున్నా సరే, భారత్ మాత్రం ఈ వైఖరిలో చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తుంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ గనక భారత్ వెళ్తుందా లేదా? ఈవెన్ ఇట్స్ నాట్ ఈజీ ఫర్ పాకిస్తాన్ ఆల్సో, ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ జస్ట్ ఎ పపెట్ ఆఫ్ యుఎస్ నౌ. ఒకవేళ పాకిస్తాన్ అధ్యక్షుడు కానీ ఇంకెవరైనా సరే అక్కడికి వెళ్తే అది అమెరికాకి నచ్చదు. సో పాకిస్తాన్ వెళ్ళినా వెళ్ళకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇంటర్నల్గా కొంత దీనికి సంబంధించి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. అక్కడ షియాలు ఉన్నారు, సున్నీలు ఉన్నారు. కాకపోతే ఇరాన్కి మద్దతుగా పాకిస్తాన్లో ఎంత పెద్ద గొడవలు జరిగాయో మనం చూసాం. ఆ సమయంలో పాకిస్తాన్ ఎటు తేల్చుకోలేకపోయిన పరిస్థితి మనం చూసాం. సో అది పాకిస్తాన్ గొడవకు వదిలేస్తే, ఓవైపు వాళ్ళకి లాభం నష్టం అనేది వదిలేస్తే, మోదీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. ఓవైపు భారతదేశంలో కూడా అప్పుడు అలీ ఖమేనీ మృతికి నిరసనలు చాలామంది తెలియజేశారు, ఆయనకి సంతాపాన్ని తెలియజేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇరాన్తో మనం సమదూరం మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. వి ఆర్ నాట్ సపోర్టింగ్ ఇరాన్, వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఇరాన్. కేవలం యుద్ధం మాత్రం మంచిది కాదు ఇరు దేశాలకి అని చెప్పుకుంటూ వస్తున్నాం. అట్ ది సేమ్ టైం రష్యాతో ఆయిల్ రిలేషన్స్ ఉంటేనే, అంటే ఆయిల్కి సంబంధించి బిజినెస్ చేస్తుంటేనే అమెరికాకి నచ్చక మన మీద శాంక్షన్స్ విధించింది. మరి ఒకవేళ ఇరాన్లో ఖమేనీ అంత్యక్రియలకి, అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి మోదీ వెళ్తారా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ మన శత్రువు కాదు. ఇరాన్ ఒక దేశం, ఒక ఇస్లామిక్ దేశం అయినప్పటికీ కూడా వాళ్ళంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగినటువంటి దేశమే. ఒక దేశానికి సుప్రీం లీడర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతే ప్రపంచ దేశాధినేతలందరినీ పిలుస్తారు, చాలా దేశాధినేతలు వెళ్తారు కూడా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం యొక్క స్టాండ్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా క్రూషియల్గా ఉండబోతోంది. ఎందుకంటే భారత్కి ఇరాన్ శత్రువు కాదు కాబట్టి, ఒకవేళ గౌరవప్రదంగా పిలిచారు కాబట్టి గౌరవప్రదంగా అటెండ్ అవుదామన్న ఆలోచనలో భారత్ ఉంటే అది అమెరికాకి నచ్చే పరిస్థితి లేదు. మరి అమెరికాకి భయపడి వెళ్లకుండా ఉంటారా? గౌరవప్రదంగా ఇరాన్ పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగుంటుందా? వెళ్ళడంలో తప్పేం లేదు, గౌరవప్రదమే అది. మరి ఒకవేళ వెళ్ళకపోతే అది అమెరికాకి భయపడి వెళ్ళనట్లుగా ఉంటుంది. ఖచ్చితంగా చాలామంది అలాగా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెళ్ళకపోవడానికి రీజన్స్ ఏమున్నాయి? ఇరాన్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ ఇండియా, అండ్ ఈవెన్ హర్మూజ్ స్ట్రైట్లో మన నౌకల్ని అంత స్ట్రిక్ట్గా ఉన్న టైంలో కూడా, అంత తీవ్రమైన యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా భారత జెండా చూసి వదిలేశారని చెప్పి మనం వార్తలు వింటూ వస్తున్నాం. మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయలేదు ఇరాన్. ఒకప్పుడు ఇరాన్తో మనం ఆయిల్ వ్యాపారం చేసేవాళ్ళం. అమెరికా చెప్పిందనే మనం ఇరాన్తో ఆయిల్ వ్యాపారం చేయడం మానేసాం. అండ్ ఆఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అనే ఒక కారణాన్ని చూపించారు.
ఆయిల్ మార్కెట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ఇంటర్నేషనల్ లెవెల్లో అనే ఒక కారణాన్ని చూపించారు. బట్ చాలామంది అభిప్రాయం ప్రకారం అమెరికా చెప్పింది కాబట్టి భారత్ ఆ పని చేసింది అన్నారు. మరి ఇప్పుడు మనం భారతదేశం వెళ్తుందా లేదా అక్కడికి, అంటే మోదీ వెళ్తారా లేదా? మోదీ వెళ్తే అమెరికాకి నచ్చదు. మరి అమెరికా ఒపీనియన్ని దృష్టిలో పెట్టుకుంటారా? వెళ్ళకపోవడానికి పెద్దగా కారణాలు ఏమైనా ఉన్నాయంటే లేదు. ఇంకా వెళ్ళడం అనేది గౌరవప్రదమైన విషయం. వాళ్ళు కూడా చాలా గొప్పగానే భావిస్తున్నారు భారతదేశాన్ని. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ఎ వెరీ బిగ్ ఇష్యూ నౌ. దేశవ్యాప్తంగా కూడా దీని గురించి చర్చ జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచ దేశాలు కూడా భారత్ ఏం వైఖరి తీసుకుంటుంది ఈ విషయంలో అనేది ఎదురు చూస్తారు. ఒకవేళ భారత్ వెళ్తే అది ట్రంప్కి నచ్చదు. మళ్ళీ ట్రంప్ మరొకసారి మన మీద మండిపడవచ్చు, భారత్ని తిట్టొచ్చు, భారత్ని అవమానకరంగా మాట్లాడొచ్చు. గతంలో మాట్లాడినట్లుగా డెడ్ ఎకానమీ అని, మా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని, మా కంపెనీలను కొల్లగొడుతున్నారని, లేదంటే మా దేశంతో బిజినెస్ చేసి మా సొమ్ము తింటున్నారు కానీ మీరు మాత్రం మాకు అలౌ చేయడం లేదు మా వస్తువులను అమ్ముకోవడానికి అని చెప్పి మాట్లాడి, రష్యాతో వ్యాపారం చేయకూడదని చెప్పేసి ఆంక్షలు పెట్టి, మన మీద శాంక్షన్స్ విధించి, మనల్ని బెదిరించి, మనల్ని తక్కువగా చేసి మాట్లాడి ఇవన్నీ చేశాడు గతంలో. మరొకసారి చేయొచ్చు కూడా. కానీ మొన్న మనం చూసాం G7 సమ్మిట్ సందర్భంగా మోదీ ఈజ్ ఎ గ్రేట్ లీడర్, హీఈస్ లైక్ ఏంజిల్ అని చెప్పేసి చాలా గొప్పగా పొగిడాడు. హీఈస్ ఎ గ్రేట్ ఫ్రెండ్ అని చెప్పాడు. హీఈస్ ద రియల్ డెవిల్ అన్నట్లుగా మాట్లాడారు. అంటే చూడడానికి ఏంజిల్లా కనిపించినా సరే చాలా డేంజర్ పర్సన్ అని చెప్పి కూడా మాట్లాడి చాలా పాజిటివ్గా మాట్లాడుతూ వస్తున్నారు. నౌ ఇప్పుడు మాత్రం మోదీ ఏం చేస్తారనేది చాలా కీలకంగా మారింది. అండ్ అమెరికా మీద కన్సర్న్ ఉంటుంది ఈ విషయంలో. ఆ విషయాన్ని ఒకటైతే మరోవైపు యాజ్ వి ఆల్ నో, సుప్రీం లీడర్ చాలా సుదీర్ఘ కాలం పాటు ఇరాన్ని పాలించారు. 1970 తర్వాత అప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఈ వైట్ రెవల్యూషన్ని అనగదొక్కి 36 ఏళ్ల పాటు పాలించారు. ఇప్పుడు ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆయనకి మద్దతుగా ఉన్నవాళ్ళు లేకపోలేదు. అలాగే ఇరాన్ని ఇంత శక్తివంతమైన దేశంగా చేయగలగడంలో ఆయన సక్సెస్ అయ్యారు. వాళ్ళకి ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్ కావాలని చాలా గట్టిగా పట్టుబట్టాడు. అమెరికాని ఎదిరించాడు. మా వ్యాపారం మేము చేసుకుంటాం, మీ జోక్యం అవసరం లేదన్నాడు. ఇలా చాలా పెద్ద ఎత్తున ఇరాన్ని ఒక ఇండిపెండెంట్ నేషన్, మేము ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, అమెరికా కనుసన్నల్లో మేము ఉండవని చెప్పేసి చాలా ధైర్యంగా ముందుకొచ్చినటువంటి వ్యక్తే. అండ్ అఫ్కోర్స్ ఇంటర్నల్గా దేశం లోపల ఎలాగైతే ఉత్తర కొరియాలో పరిస్థితి ఉందో అలాగే చాలా దేశాల్లో ఉన్నట్లుగా, జస్ట్ లైక్ ఆఫ్ఘనిస్తాన్, ఇలాంటి దేశాల్లో ఎలాగైతే ఉందో ఈ దేశంలో కూడా ఇస్లామిక్ రాడికల్ లీడర్గా ఆయన కొంత గుర్తింపు ఉండడం, అట్ ద సేమ్ టైం అక్కడ అణచివేత ఎక్కువగా ఉందని, మహిళలకు చదువు లేదు, మహిళలకు ఏ రకమైన ఫ్రీడమ్ లేదని, బుర్కా కంపల్సరీ చేయడం, హిజాబ్ కంపల్సరీగా చేయడం, అది కాదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని గతంలో జెన్జీ ఉద్యమం జరిగిన సమయంలో పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసిన సమయంలో వాళ్ళ మీద కాల్పులు జరపడం, కొన్ని వేల మంది ప్రాణాలు తీయడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈవెన్ కొన్ని కాంట్రవర్షియల్ ఆరోపణలు కూడా లేకపోలేదు అలీ ఖమేనీ మీద. సో ఏది ఏమైనప్పటికీ చాలా పెద్ద ఎత్తున ఆయన ఒక మత గురువుగా మొదలయ్యి ఆ తర్వాత కొద్దిగా ఎదిగి చివరికి సుప్రీం లీడర్గా మారారు. సో ఇప్పుడు ఆయన్ని చాలా దేవుడిగా పూజిస్తారు అక్కడ. అలాంటి వ్యక్తి ప్రాణాలు తీశారు. అండ్ దీనికి రక్తానికి రక్తం అంటూ మేము ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ మసీద్ మీద జెండా ఎగరవేయడం మనం చూసాం. ఆ తర్వాత జరిగినటువంటి భయంకరమైనటువంటి యుద్ధాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇట్స్